గీతాంజలి మూవీ మళ్ళీ రిలీజ్ అవ్వబోతోంది థియేటర్స్లో. దాదాపు 36 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్కి సిద్ధం అవుతున్న ఈ మూవీ గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. 1989లో మణిరత్నం డైరెక్షన్లో కింగ్ నాగార్జున యాక్ట్ చేసినటువంటి ఈ సూపర్బ్ లవ్ స్టోరీ దాదాపుగా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆ రోజు థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ సో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ మూవీ అద్భుత విజయాన్ని సాధించింది. అండ్ సో చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయేటటువంటి ఒక అద్భుతమైన క్లాసిక్ మూవీ గీతాంజలి అని చెప్పక తప్పదు. ఇప్పటికి దాదాపు 36 ఇయర్స్ గడిచినప్పటికి కూడా ఆ మూవీలోని సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ నిజంగా ప్రతి ప్రేక్షకుడి మదిలో నిలిచిపోతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో కింగ్ నాగార్జునకి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ మూవీ అని చెప్పాలి తెలుగు సినిమాలో. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతకుముందు కేవలం ఆఖరి పోరాటం, మజ్ను లాంటి కొన్ని కమర్షియల్ హిట్స్ సాధించిన ఒక గొప్ప లవ్ స్టోరీగా ఇది ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. సో దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ స్టార్ హీరోగా వెలుగొందడానికి ఈ మూవీ బాటలు వేసింది నాగార్జునకి అని చెప్పక తప్పదు. ఇళయరాజా మ్యూజిక్ ఈ మూవీకి గ్రేట్ అసెట్ అని చెప్పాలి. ప్రతి సాంగ్ కూడా ఇప్పటికి కూడా ప్రతి ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయేటటువంటి అద్భుతమైనటువంటి మెలోడియస్ సాంగ్స్ అని చెప్పాలి. సో ఎవరైనా ఈ మూవీని మళ్ళీ థియేటర్లో వాచ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి తిరిగి మనం మూవీని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని ప్రేక్షకులు